మా పరలోకపు తండ్రి, ముఖ్యాంశమైన దేవాన్ని వాక్యాధ్యానములకు వస్తుండగా ఎన్నికలేని వాడిని దేవదాసుడిగా నిలబడి ఉండగా మిన్నను మీ ఆత్మతో అభిషేకించండి. కేవలము పరిశుద్ధాత్ముడి స్వరం ఇచ్చేవాడిగా నన్ను నిలబెట్టుకోమని వాక్యముతో మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ బలపరిచి నాయన స్థిరపరిచి స్థలం నుంచి పంపించమని యేసయ్య అది పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఒక 5 నిమిషాలు లెటస్ రిఫ్రెష్. ఉదయకాలం చెప్పింది ఒకసారి రిఫ్రెష్ చెప్పుకుందాం. అలాగే సాయంకాలం వచ్చిన వారికి కొంచెం అంటే ఉదయకాలం వాక్యం ఏముందో కొంచెం పరిచయం చేసినట్టుగా అంత చెప్పలేం, కానీ 45 నిమిషాల వాక్యము 5 నిమిషాలు కుదించి కాకుండా జస్ట్ వి విల్ రిఫ్రెష్ దట్. మొట్టమొదటి పిల్లరా, సంఘాలకు రాస్తున్నాడు ఆ దేవుడు. మరి 7 సంఘాలకు 7 ఆత్మలు గలవాడు, 7 సంఘాలకు రాయన మాటలు. చివరి సంఘమైన లవోదికను ధ్యానిస్తున్నాం. అంతకుముందు 2 ధ్యానించాము, మధ్యలో మిస్ అయిన ప్రభు చిత్తం అయితే ప్రభు నడిపింపు వస్తే ఇంకా ఆ సంఘాల గురించి ధ్యానిస్తాం. లవోదిక సంఘమునకు రాస్తున్నాడు దేవుడు. చివరి సంఘమునకు వచ్చి మాస్తున్నప్పుడు ఎంతసేపు మనము నులివెచ్చని సంఘంగా ఉంటాం, కానీ దెర్ ఇస్ లాట్ ఆఫ్ థింగ్స్ టు బి లెర్న్. ఈ 14 నుంచి 22 వరకు ఉన్న వచనాల్లో నేర్చుకోవాల్సిన చాలా ఉన్నాయి. ఉదయకాలం కొన్ని నేర్చుకున్నాం, సాయంకాలం నేర్చుకుందాం. ఉదయకాలం నేర్చుకున్నవి దేవుడు సంఘముని గురించి చెప్పాడు. ఈ సాయంకాలం నేర్చుకునే దానికి తేడా ఏముందంటే దేవుడు సంఘం కొరకు చేసే విషయాల గురించి నేర్చుకునే ప్రయత్నం. మొట్టమొదటిగా వచ్చినప్పుడు పేరా ఇక్కడ ప్రభు తను తాను ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు తను తాను గురించి చెప్పినప్పుడు ఆమేన్ అనువాడు చెప్పు మాటలు. God says, I am the Amen. He is the final word. ఉదయకాలం కూడా చెప్పాను, that's final. No adding to that word. ఏమేన్ అంటే అవునుగాక, దేవుడు చెప్పిందంతా కూడా అవునుగాక. దట్స్ ది ఎండ్. దెర్ ఇస్ నథింగ్ టు బి యాడెడ్ టు దట్. ప్రకటన గ్రంథం కూడా అదే యోహాను చివరిగా రాసినప్పుడు అంటాడు, ఈ యొక్క పుస్తకముకు ఎవరైనా ఇందులోంచి ఏమైనా తీసేసినా, ఎవరైనా దీనికి ఏమైనా జతపరిచినా ఇందులో ఉన్న తెగుళ్ళన్నీ కూడా వస్తాయి. అందుకే వీ షుడ్ నాట్ యాడ్ ఎనీథింగ్ టు గాడ్స్ వర్డ్, ఎస్పెషల్లీ స్పీకర్స్కు ప్రత్యేక. ఎందుకంటే యూ ఆర్ నాట్ అలౌడ్ టు డూ దీస్ థింగ్స్, టు యాడ్ సంథింగ్ టు ది గాడ్. వాక్యం ఎలా ఉందో అలాగే పొందుతారు. ఆమేన్ అనువాడు ఒక విశ్వాస యొక్క ఆమేన్ గురించి ధ్యానించాము. శిలువ కార్యము, దట్ ఈస్ ఆమేన్. పాప క్షమాపణ, నిత్య జీవము, చివరి మాట ఆత్మ యొక్క రక్షణ. దోస్ ఆర్ ది ఫైనల్ వర్డ్స్ ఫర్ ఎ బిలీవర్స్ లైఫ్. ఇట్స్ అబౌట్ గ్రేస్. దేవుని కృపను గురించి ఆ శిలువలో ప్రభు మాట్లాడు ఆమేన్ అనువాడు. అంతేకాకుండా మరి నమ్మకమైన వాడు అంటాడు ప్రభు, ఎంత నమ్మకమైన వాడని. ఈజ్ అ ఫెయిత్ఫుల్ సర్వెంట్. ఎందుకంటే గిత్సెమనే తోటలో చూసాం కదా, తండ్రి నా చిత్తము కాదు నీ చిత్తం. హి వాస్ సరెండరింగ్ హిమ్సెల్ఫ్ టు ది విల్ ఆఫ్ ది ఫాదర్. తండ్రి యొక్క చిత్తానికి తను తాను అప్పగించుకున్నట్టుగా చూస్తాం. ఫెయిత్ఫుల్. అంతేకాకుండా ట్రూ విట్నెస్ అంటాడు, సత్య సాక్షిగా ఆయన వచ్చాడు. దేవుని యొక్క సత్య సాక్షిగా భూమి మీద ఆయన సంచరించినట్టుగా చూస్తాం. అంతేకాకుండా వాజ్ అన్ అథారిటీ ఓవర్ ఎవ్రీథింగ్. సర్వాధికారము కలిగిన వాడు పలికే మాటలు మామూలైన మాటలు కావి. వాజ్ అన్ అథారిటీ ఓవర్ ది క్రియేషన్ అంటాడు. సృష్టి యావత్తు మీద అధికారము కలిగిన దేవుడు మాట్లాడే మాటల గురించి ధ్యానిస్తున్నాం. లవోదిక సంఘములకు వచ్చి చూసినప్పుడు కొన్ని మాటలు చెప్పాడు. సంఘమునకు వచ్చి చూసినప్పుడు 2వ అంశంలోకి వచ్చినప్పుడు మాట్లాడుకున్నాం. ఏంటంటే పిల్లరా, లవోదిక సంఘమునకు వచ్చి మాట్లాడినప్పుడు నులివెచ్చని విశ్వాస జీవితమునకు వచ్చి, నైదర్ కోల్డ్ నార్ హాట్. నులివెచ్చని క్రైస్తవత్వములో దేవుడు చెబుతున్నాడు ఏంటంటే ఇట్ బ్రింగ్స్ సెపరేషన్ ఫ్రమ్ ది గాడ్. సెపరేషన్ ఫ్రమ్ ది గాడ్ ఈస్ హెల్, నథింగ్ ఎల్స్. నీవు చల్లగానే నువ్వు నెచ్చగానే లేవు కాబట్టి నా నోటిలో నుంచి నేను ఉమ్మివేయాలంట. గాడ్ సేస్ ఐఎమ్ గోయింగ్ టు సెపరేట్ యూ. యాక్చువల్లీ గాడ్ సెపరేటెడ్ us ఫ్రమ్ ది వరల్డ్. ఈ లోకములో నుంచి ఆయన మనల్ని ప్రత్యేకపరచుకొని ఒక ప్రత్యేక జనాంగముగా ప్రభు కొరకు పరిశుద్ధ జనాంగముగా జీవించడానికి పిలిచాడు. కానీ ఒకవేళ మన యొక్క విశ్వాస జీవితంలో నిలిచిపెచ్చని విశ్వాస జీవితంలో ఉంటే గాడ్ సేస్ ఐఎమ్ గోయింగ్ టు త్రో యు అవుట్ ఆఫ్ మై మౌత్. దట్ సెపరేషన్ ఫ్రమ్ ది గాడ్, నథింగ్ బట్ ది హెల్. అగ్ని ఆరదు, పురుగు చావదు. దీని గురించి కూడా చాలాసేపు ధ్యానించాం. 3వ అంశంలోకి వచ్చాం. సంఘం యొక్క పరిస్థితి, సంఘం యొక్క ఆలోచన గురించి చెప్పాం. సంఘం ఏమనుకుంటుంది? లవోదిక సంఘం, ఐ ఆమ్ రిచ్, ఐ డోంట్ నీడ్ ఎనీథింగ్.
చాలాసేపు ధ్యానించాం కదా, ఐఎమ్ రిచ్, ఐ డోంట్ నీడ్ ఎనీథింగ్. చాలాసార్లు విశ్వాసుల మీద స్థితిలో ఉంటాం. మన యొక్క ఇహలోక సంబంధమైన స్థితిగతులను చూసి వి థింక్ దట్ వి డోంట్ నీడ్ ఎనీథింగ్, వీఆర్ సో రిచ్. సంఘం అదే అనుకుంది కదా, మేము చాలా సంపాదించుకున్నాం. ఉదయకాలం చెప్పారు కదా, హెచ్చింపబడు కమ్ డౌన్, గాడ్ సేస్. దేవుడు అక్కడ చెప్పాడు, సంఘము ఎలా హెచ్చించుకొని నువ్వు ధనవంతులు అనుకుంటావు, కానీ ఇన్ మై ఐస్ యు ఆర్ ది పూర్. నీచమైన జీవితము, పిటిఫుల్ అంటే ఏంది? దిక్కులేని జీవితంలో ఉన్నావు, దరిద్రములో ఉన్నావు, దిగంబరత్వములో ఉన్నావు. దేవుడి మాటల సంఘముని గురించి మాట్లాడాడు, సంఘము స్థితిని గురించి చెప్పాడు. సంఘము స్థితిని గురించి దేవుడు చెప్పిన మాటలు. చివరిగా గాడ్ హస్ గివెన్ అడ్వైస్ టు ది చర్చ్ దట్ యూ షుడ్ బి రిచ్ స్పిరిచువల్లీ. నా నుంచి ఏమంటాడు? కుటుంబిలో కాల్చబడిన బంగారమును కొనుక్కోమన్నాడు, తెల్లని వస్త్రములు, పరిశుద్ధతకు సాదృశ్యమైన తెల్లని వస్త్రములు ధరించుకోమన్నాడు. ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ అని కాటుకిస్తాడు. కళ్ళకు కాటుకిస్తాడు, ఎందుకంటే కళ్ళు కనబడే స్థితిలో ఉన్నాం, బ్లైండ్. సంఘం ఎలా ఉందంటే కళ్ళు కనబడే స్థితిలో, దిగంబరత్వము అంటే ద స్పిరిచువల్ నేకెడ్నెస్ కనబడకుని స్థితిలోకి వెళ్ళిపోయాం. కాబట్టి గాడ్ సేస్ కాటుకిస్తాను, స్పెషల్ కాటుకిస్తాడంట దేవుడు. రైట్, ఓకే, రైట్. అంటే స్త్రీలు అలా చూడాల్సి ఉంది, మీకే కాదు అందరికీ, పురుషులకు కూడా కాటుక. మన సహోదరులు పెట్టినట్టు ఇది అందరూ పెట్టుకునే కాటుక. రైట్, దేవునికి స్తోత్రం. కాటుక ఇస్తాడు, ఎందుకంటే సో దట్ your eyes may be open and you can see clearly how naked you are in spiritually. ఈ విషయాలను ధ్యానించాం. లేదా ఇంకా 3 అంశాలు ఇందులో సాయంకాలం కోసం పెట్టుకున్నాను. ఐల్ గో ఫాస్ట్ ట్రాక్లో వెళ్ళాలని ఆశ కలిగి ఉన్నాను. 3వదిగా చూసినప్పుడు గాడ్ సేస్, దేవుని యొక్క మాట పిల్లలు, ఇక్కడ దేవుడు సంఘానికి ఏం చేయాలనుకుంటున్న విషయం చూద్దాం. ఒకసారి చూద్దాం, వాక్య భాగంలోకి వస్తున్నప్పుడు ఒకసారి 19వ వచనం ఒకసారి చూద్దాం. గాడ్ సేస్, దేవుడు ఒక క్లారిటీ ఇస్తున్నాడు. దేవుడు ఏం చేస్తున్నాడో చెప్తున్నాడు. అక్కడ దేవుడు చేసే విషయాన్ని చెప్తున్నాడు. సంఘం గురించి, సంఘం స్థితిగతులు చెప్పాడు. ఒక సలహా ఇచ్చాడు, మొదటి సలహా ఇచ్చాడు టు బికమ్ రిచ్. రెండోసారి దేవుడు చెప్తున్నాడు, నేను ప్రేమించేవారు. గాడ్ సేస్ ఐ లవ్ లవోదికయ. ఈ లవోదికయ సంఘాన్ని నేను ప్రేమిస్తున్నాను. ఐ లవ్ దట్ చర్చ్. ఈవెన్ దో యు ఆర్ lukewarm, I still love you. ప్రపంచుడు నేను ప్రేమించు, చాలు నాన్న, ఒకసారి నేను ప్రేమించేవారిని. రోమపత్రిక అంతటి కదా, దేవునికి ఇంకా శత్రువులై ఉండగా God loved us. దేవుడు మనల్ని ప్రేమించాడు. ఎప్పుడు? మంచిగున్నప్పుడు కాదంట, మంచిగున్నప్పుడు కాదు, ఎప్పుడు చెడిపోయి పడిపోయే స్థితిలో ఉన్నప్పుడు. ఈ మధ్యకాలంలో ధ్యానించాం కదా తప్పిపోయిన కుమారుని కథ. తప్పిపోయిన కుమారుడు when he came back to his senses, తన దగ్గరికి వచ్చాడు. తన దగ్గరికి వచ్చి ఏదో చెప్పాలనుకున్నాడు, ఆలోచించుకున్నాడు, ఇది చెప్పాలి. 2 సార్లు ఉంటుంది ఆలోచన. ఆడేమనుకుంటాడు, నేను లేచి నా తండ్రి దగ్గరికి వెళ్ళి, తండ్రి నీకు విరుద్ధంగాను, పరలోకం విరుద్ధంగాను పాపము చేస్తుంది, ఇక మీదట నీకు కుమారుడు అనిపించుకోవడానికి నేను తగను, నీ దాసుల్లో కన్నా ఉంచుకో అని చెప్పి అక్కడ అనుకుంటాడు. మళ్ళీ అదే మాట తండ్రితో అంటుంటాడు. తండ్రి మాత్రం ఏం ఇంట్లేడు, కొడుకు మీద వాడి ముద్దులు పెడుతుంటాడు. దట్ ఈస్ ది లవ్ ఆఫ్ ది ఫాదర్. కుమారుడు ఏ స్థితిలో ఉన్నాడో చూస్తలేడు, ఎంత మురికిగా ఉన్నాడో చూస్తలేడు, ఏం చెప్తున్నా వింటలేడు. హీ వాజ్ షోయింగ్ హిస్ లవ్ ఇన్ స్పైట్ ఆఫ్ ది ఆల్ ugly things about his son. He was confessing God is showing his love. కొన్నిసార్లు అనిపిస్తుంది లవ్, కొన్నిసార్లు అంటే కదా, అందుకే నాకు చాలా ఇష్టమైన మాట. ఎప్పుడు కుటుంబాలు ఎవరైనా కొట్ల పడితే ఈ మాట చెప్తాను, ప్రేమ విస్తారమైన దోషములను కప్పును. ఆ తండ్రి యొక్క ప్రేమను చూచినప్పుడు అనిపిస్తుంది విస్తారమైన దోషాలు ఆ ప్రేమ కింద కప్పిబడి, he doesn't see anything. ఆ తండ్రి ఆ కుమారుని సజీవుడిగా తిరిగి పొందుకున్నాడు. ఓన్లీ దట్ థింగ్ matters for him. Only thing God
can't see that my son is back to me. He was not interested in what he has done. ఆయన ఏం చేశాడు, ఆ కుమారుడు ఏం చేశాడు, డబ్బు ఎలా పోయింది, ఎరా బాబు ఇంత డబ్బు ఇచ్చిన ఏం చేసినా అడగలేదు కదా, ఎలా ఆగినామని అడగలేదు, ఎట్లున్నామని అడగలేదు, తిన్నామా లేదు అక్కడ యాస్ థ్రోయింగ్ అరౌండ్ మా మీద పడి ముద్దు పెట్టుకోవడం. నా కుమారుడు పెద్ద కుమారుతున్నాడా, నీ సహోదరుడు చనిపోయాడు, తిరిగి లేచాడు. ప్రభు ఇక్కడ అంటున్నాడు. నేను నిజంగా ఇది చదివే వరకు కూడా నాకు అంతవరకు నిజంగా కొన్నిసార్లు అనిపిస్తుంది, మనం ఇన్డెప్త్లో వెళ్తే కానీ గాడ్ సేస్ దట్ సంఘములకు వచ్చి అంతా మాట్లాడుతున్న దేవుడు స్టిల్ ఐ లవ్ దట్ చర్చ్. ఆ లవదిక సంఘము స్థితిని చూసినప్పుడు ఏ రీతిగా అయితే తప్పిపోయిన కుమారుని యొక్క తండ్రి ప్రేమిస్తున్నాడు, అలాగే మన తండ్రి మన అలాగే ప్రేమిస్తున్నాడు. ఈ షోయింగ్ హిస్ లవ్. హి సేస్ దట్ ఐ లవ్, దట్స్ వై ఐ యామ్ రిబ్యూకింగ్. అంతేనా? అంతేనా? ఒకసారి చదువుతున్నాను, ఇప్పుడు చదువుతాను, కిందికి చదువుతాను. ముందు పైన చదువు, మళ్ళా మధ్యలోకి చదువుకు, పైన చదువు. అది లేకపోతే దానికి అర్థం లేదు. నేను ప్రేమించు వారినందరినీ, ఎవరిని సమధిక సంఘములో ఎవరైతే నిలువెచ్చుగా ఉన్నారో వారందరినీ ప్రేమించి దేవుడు వారిని గద్దిస్తున్నాడు. ఈరోజు చర్చ్ బ్లెస్సింగ్ లో ఒకవేళ నిలువెచ్చిన స్థితిలో ఉంటే దేవుడు వాళ్ళు ప్రేమిస్తూ గద్దిస్తున్నాడు. Whether you are accepting his rebuke or not, I don't know. But God is rebuking because he loves us. The only thing that he loves us. మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి గద్దిస్తున్నాడు. చాలాసార్లు మేము పాస్టర్లను బాగా గద్దిస్తుంటాం. చాలాసార్లు కొన్నిసార్లు ఆయాసం అనిపిస్తుంది. అంటే నేను ఎవరిని నిందించడానికి అంటలేను, వెళ్ళిపోయిన వాళ్ళ గురించి ఎప్పుడైనా ఆయాసం అనిపిస్తుంది. They forgot all the good things and ఒక చిన్న గద్దింపు ఇట్లా అన్నాడు అది మాత్రం ఉండిపోతుంది. ఇట్ హర్ట్స్ మీ. ఒకరు గద్దించకపోతే నేను సంఘ కాపరినే కాదు. దానికి ఎప్పుడు అంటాను, పాస్టర్ అంటాను, నువ్వు వెళ్ళిపోండి ఈ మాట అనక అంటుంది. అంటే లేక మాట్లాడతాను. దేవుడు నన్ను అందుకే పిలిచాడు. నేను గద్దించకపోతే ఆయన లెక్క చెప్పాలి. నేను నీకు లెక్క చెప్పాల్సిన అవసరం లేదు, ఇన్నోళ్ళకి లెక్క, ఏసేకి లెక్క చెప్పాలి. గద్దించమన్నప్పుడు గద్దించాడు. దేవుడు గద్దించడానికి పిలిచాడు, వాక్యం గద్దించడానికి ఉంది, వాక్యం సరి చేసుకోవడానికి ఉంది. గాడ్ సేస్. ఒక వచనాన్ని మీకు చూపించాలని ఆశగలను, ఒక వచనాన్ని మీకు చూపించాలని ఆశగా. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చూద్దాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చదువుకుందాం పిల్లరా. రాజకీయంతో మాట, ఆయన నిన్ను గద్దించినప్పుడు, కరెక్ట్ పర్సన్ చదువుతాడు, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుగకుము, ప్రభు నిన్ను ప్రేమించను కనుక. ప్రతి ఒక్కరికి, ఆయన ఒక్కరికే కాదు, శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును. He disciplines his sons. ఆయన కుమారులను దండిస్తున్నాడు. ఆయన కుమారులను మాత్రం దండిస్తాడు. ఎవరిని పడతాలని తిట్టాడమ్మా, ఎవరిని పడతాలని గద్దించాడు దేవుడు. He rebukes, he disciplines because he loves and he cares and he accepted you as your son, as his son. ఆయన కుమారుల్లో అంగీకరించాడు కాబట్టి అదే మాట అంటాడు. ఇక్కడ ఏమంటాడు, గద్దించి ఏమన్నాడమ్మా, ఎబ్రిలోకి వద్దాం, మన వాక్య భాగం వద్దాం. ప్రకటనలో గద్దించి ఎబ్రిలే కాదు, ప్రకటనలు అదే ఉందా? ప్రకటనలు అదే ఉందా? సేమ్ ఉందా? తను ప్రేమించిన వారిని గద్దించి శిక్షిస్తాడు దేవుడు. గద్దిస్తాడు, శిక్షిస్తాడు. అలాగే దేవుని మాట ప్రకారము దైవజనుని గద్దిస్తే ఇంటికి పోయి కావాల్సిన తిట్టుకోండి, కానీ ఏడ్చుకుంటానా గుడికి రండి. స్తోత్రం. ఐ హావ్ నో ప్రాబ్లం విత్ దట్. మీరు సరిగ్గా వేస్తే వాళ్ళు ఐ హావ్ నో ప్రాబ్లం, మీరు నన్ను తెచ్చుకున్నా ఐ హావ్ నో ప్రాబ్లం. బట్ దేవుడు వాక్యం చెప్పాల్సింది. సంఘమును ప్రేమిస్తున్నాడు దేవుడు, ప్రేమిస్తూ గద్దిస్తూ శిక్షిస్తున్న దేవుడు. ఇంకో మాట చెప్పాడు అక్కడ, ఒక వండర్ఫుల్ మాట చెప్తాడు. చదవండి, ఒక మాట చెప్తాడు. నీవు నిన్ను గద్దించినా నిన్ను శిక్షించినా దేవుని మాటల పట్ల నువ్వు ఆసక్తి కలిగితేనే, నువ్వు ఆసక్తి ఉంటే, మారు మనసు
ఆలస్యం అవుతావు. ఏం ఆసక్తి ఉండాలి? ప్రభు నన్ను గద్దించు, ప్రభు నన్ను శిక్షించు, కానీ సరిచేయని ఆసక్తి ఉన్నప్పుడు యు విల్ రిపెంట్. హల్లెలూయా. ఎవరికి స్తోత్రం. దేవుడు గద్దించలేదు, దేవుడు అనకపోతే పిల్లరా, ఆసక్తి లేకపోతే, ఇఫ్ యు డోంట్ హ్యావ్ డిజైర్ టు కరెక్ట్ యువర్ సెల్ఫ్, యూ కెనాట్ రిపెంట్. గాడ్ సేస్ ఐ లవ్ యూ. యేసు ప్రభు అన్నాడు ఒకటే మాట, ఆయన సువార్త అంతా కూడా ఒకటే మాట, మారు మనసు పొందుడి, పరలోక రాజ్యము సమీపముగా అనున్నది. విశ్వాసులతో అందరితో మాట్లాడుతున్నాడు, అది సమీపముగా అనున్నది. ఇట్స్ వెరీ క్లోజ్. నీకు క్లోజ్గా ఉంది, నాకు క్లోజ్గా ఉంది. మనం అందులో లేము. ఇది మారితే కానీ అందులోకి పోము. ఇదే కాన్సెప్ట్. ఇది మారితే కానీ అందులోకి పోము. అది దేవుడు ప్రభు తీసుకొచ్చాడు. ప్రభు అంటాడు పరలోక రాజ్యం ఎక్కడుంది? పైన ఎక్కడో ఉంది తీసుకురావాలి, కింద ఎక్కడో ఉంది తీసుకురావాలని కాదు, అది పక్కనే ఉంది. కానీ అందులో ప్రవేశించాలంటే యూ నీడ్ సమ్ క్వాలిఫికేషన్, దట్ రిపెంటెన్స్. రిపెంట్. ఎప్పుడైతే ఆసక్తి ఉంటుందో అప్పుడు నువ్వు రిపెంట్ అవుతావు. మా గురువు గారితో నేను ఎప్పుడు అనేదమ్మా, ఆయన వాక్యం చెప్పేటప్పుడు ఆల్టర్ మీదకి వచ్చేటప్పుడు ఎప్పుడు అనేది, చాలా అయ్యగారు 45 నిమిషాలు తిట్టడానికి అంటూ ఉంటాడు. బాగా తిట్టినా ఉంటాడు. ఊకోండి బ్రదర్, నాకు వాక్యం చెప్పాడు, భయపడితే మిమ్మల్ని చూస్తాడు. మా అయ్యగారు దేవుడు మీకు ఆధిక్యత ఇచ్చి మీరు దాన్ని తిట్టాలి, వారంలో చేసిన పొరపాట్లు అన్నీ నాకు వాక్యంలో కనబడాలి, అర్థంలా చూపించాలి. అలా అంటాడు. బుసుకుని నేను అన్నాను, నువ్వు ఆపొద్దు, బాగా తిట్టు, కావాలంటే పేరు పెట్టి తిట్టు, బాధ లేదు అంటాడు. నేను మా అయ్యగారితో ఎప్పుడు అలాగే చెప్పాను, నన్ను పేరు పెట్టి తిట్టు, బాధ లేదు, నో ప్రాబ్లం. వాక్యం నాకైనప్పుడు ఆ పేరున్నా లేకున్నా వాక్యం నాతో మాట్లాడుతున్నది నాకే వాక్యం, అది వాక్యం. అందుకే గాడ్ సేస్ ఆసక్తి. ఎప్పుడు ఆసక్తి పిల్లలు, when you want to turn to spiritual life, నువ్వు ఎప్పుడైతే ఆత్మీయ జీవితంలో మార్చబడాలనుకుంటావు అప్పుడు ఆసక్తి ఉంటుంది. అప్పుడు నువ్వు ఎక్కడ పొరపాటు, వేర్ ఐఎమ్ గెటింగ్ రాంగ్, వేర్ ఐఎమ్ రాంగ్ అని ఉంటుంది. అప్పుడు నీ మారు మనసు కలుగుతుంది. అప్పుడు దేవునికి ఇష్టడిగా ఉంటావు. గాడ్ లవ్స్ యూ. దేవుని ప్రేమను చూపిస్తున్నావు. రెండో అంశంలోకి వెళ్తాను. రెండో మాట చెప్దాం. రెండో అంశంలో పిల్లలు చూసినప్పుడు, సాయంకాలం రెండో అంశంలో పిల్లలు చేసినప్పుడు ఇంకోటి ప్రభు కిందకి వద్దాం. వాక్య వచనంలో లెట్స్ గో. 20వ వచనం, ఇదిగో నేను తలుపు నొద్ద నిలిచి ఉండి తట్టుచున్నాను. చాలా కొద్దిగా ఆగుదాం అక్కడ. గాడ్ సేస్ హియర్ ఐ యామ్ నాకింగ్ అట్ ది డోర్. చాలా మంది ఇళ్ళలో ఉంటుంది ఇది కదమ్మా. బహుశా నేను చెప్పిన తర్వాత మీరు ఇది పెట్టుకోరేమో ఇళ్ళ మీద. ఇంట్లో ఉంటుంది చాలా. ఇదిగో తలుపు దగ్గరుండి నేను తడుచున్నాను. ఐఎమ్ నాకింగ్ ది డోర్ అంటాడు. గాడ్ సేస్ ఐఎమ్ నాకింగ్ ది డోర్. గాడ్ ఈస్ నాకింగ్ అట్ ది డోర్. చాలామంది ఇళ్ళలో చూస్తాను నేను, నాకు కూడా తెలియదు అప్పుడు ఈరోజు ఏముంటుంది. I'll tell you. ఒక వచనాన్ని మీకు చూపిస్తాను. ఒక వచనం యోహాను సువార్తకు వద్దాం. ఒక వచనాన్ని చూద్దాం. యేసు ప్రభు వారు ఆయన శిలువ కార్యం చేసి చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఒక సందర్భాన్ని మీకు చూపించాలని ఆశ కలిగి ఉన్నాను. 20వ అధ్యాయం 26వ వచనాన్ని చూద్దాం. 8 దినములైన శిలువ కార్యం 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా, ఫస్ట్ టైం తోమా చూడలేదు ఆయన కదా, ప్రభుని చూడలేదు. చూడకుండా ఏమన్నాడు, మన లెక్కన కొంచెం డౌట్ తిన్నాడు కదా, నిజంగా లేచిండా, ఆ గాయాల ఎలుబెత్తాలి, శిల్ప కార్యం జరిగి నిజంగా ప్రభు అయినా శరీరంతో వచ్చాడా, ఆత్మలో వచ్చాడా, దయ్యమా, అనేకమైన డౌట్లు వచ్చిండొచ్చు. సెకండ్ టైం తోమా కూడా వారితో ఉన్నాడు. రైట్, చాలా జాగ్రత్త. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి చాలా జాగ్రత్త. యేసు వచ్చి, తలుపులు మూసి ఉన్నాయి, యేసు వచ్చి వారి మధ్యలో నిలిచి. 2 సందర్భాలు చూడండి అమ్మా. ఒక సందర్భంలో లవాదికాతో అంటున్నాడు ఐఎమ్ నాకింగ్ అట్ ది డోర్.
శిష్యులు ఉన్నారు, యేసు ప్రభుని వెంబడించిన శిష్యులు ఉన్నారు. తలుపు అలాగే మూయబడి ఉంది. ఈజ్ నాకింగ్. ఈజ్ హీ నాకింగ్? నో, ఈజ్ నాట్ నాకింగ్. తలుపులు మూయబడి ఉన్నాయి. ప్రభు మధ్యలోకి వచ్చేస్తాడు. వారి మధ్యలో నిలిచి మాట్లాడుతున్నాడు. ఎందుకు ఈ మాట తీసుకున్నాడు పిల్లరా? దేవునికి తలుపు అడ్డమేం కాదు లోపల రావడానికి. అర్థమా? దేవుడికి లోపల రావడానికి తలుపు ఏమైనా అర్థమా? ఆయన ఏమైనా ఆపగల తలుపు? ఆయన ఏమైనా తలుపు ఆపగలుగుతుందా? ఆపలేదు. ఈ లవదిక యొక్క సంఘము విషయంలో వచ్చినప్పుడు తలుపు కాదు, కానీ వారి పాప జీవితం ఆయన ఆపుతుంది లోపల రావడానికి. See, I am knocking at the door. I cannot come in unless and until you repent. Hallelujah. ఇప్పుడు పెట్టుకుందామా? ఇంట్లో పెట్టుకుందాం. అది యేసయ్య తలుపు దగ్గర కొడుతుందంటే ఇంకా నువ్వు మారు మనసు పొందలేదు. ఇంకా నీ లోపలికి వచ్చి నీతో సహవాసం చేసి నీతోటి భోజనం చేసే స్థితిలో ఇంకా నువ్వు లేవు. స్టిల్ ఈస్ నాకింగ్ అట్ ది డోర్. నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధులుగా ఉండుడి అన్నాడు. పరిశుద్ధుడు నువ్వు పాపములో ఉన్నప్పుడు ఈ లవ్స్ యూ. ఆయనకు అవకాశం ఇస్తున్నాడు, ఆయన గద్దిస్తున్నాడు, ఆయన నీకు సమయం ఇస్తున్నాడు. మారు మనసు పొందకపోతే ఆయన తలుపు దగ్గర నుండి కొడుతుంటాడు. లోపలికి రావడానికి అవకాశం కూడా. పాపము నీలో ఉంది. నీలో నుంచి పాపం పోతే కానీ ఆయనలోనికి రాలేడు. హీ కెనాట్ కమ్ ఇన్. యేసు బిడ్డలారా, ఎంత ప్రేమ గలవాడంటే నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఆయన యాక్సెప్ట్ చేయగలుగుతాడు. ఏది పడితే చేస్తా అంటే మాత్రం ప్రభు నీతో ఉంటాడు. జాగ్రత్త స్వామి. హీ కెన్ యాక్సెప్ట్ యూ ఇన్ ఎనీ కండిషన్. సచ్ ఎ గ్రేట్ ఈస్ లవ్. నోయింగ్లీ హీ విల్ నాట్ అలౌ యూ టు సిన్. దేవుడు ప్రభు పర్లేదు అన్నాడు. చాలాసార్లు మనం ఏంటంటే ఏమో కూడా ఇప్పుడు మన విశ్వాసాలు కూడా మళ్ళీ ప్రార్థన చేస్తులే, మళ్ళీ ఏమైంది, మళ్ళీ పాపం చేస్తుంది, మళ్ళీ వేసే అంటే మళ్ళీ వేయడమేంది. మళ్ళా శిష్టాలు మానాలి. అదే వాక్యం చెప్తుంది. ఓసారి చేసావు, ఒకసారి నువ్వు పరిశుద్ధుడు, ఒకసారి వేసే అంగీకరించావు. దాట్ షుడ్ బి ఎండ్ ఆఫ్ యువర్ సిన్ఫుల్ లైఫ్. కొరింథీయులకు రాసిన సంఘం పత్రికలో పౌలు అంటాడు, పూర్వం మీరు పాపమునకు బానిసలుగా ఉన్నారు, ఇప్పుడు శిలువ రక్తంలో ముద్రించబడ్డ మీరు పరిశుద్ధతకు బానిసలుగా జీవించమంటాడు. స్లేవ్ టు ది హోలీనెస్. వాట్ అ వండర్ఫుల్ వర్డ్. ఇస్ నాకింగ్ అట్ ది డోర్. లవదికత సంగతాడు. గాడ్ సేస్, ఐ లవ్ యూ సో మచ్. ఐ వాంట్ టు డైన్ విత్ యూ. నీతో భోజనం చేయడానికి సిద్ధపడుతున్నాను. వాళ్ళు చేవేస్తున్నాము. వాళ్ళు చేవేసినప్పుడు ప్రభు ఆయన జ్ఞాపకం చేసుకోవడము, శిలువ కార్యం జ్ఞాపకం చేసుకోవడము, ఎలా పడితే అలా చంద్ర చేయడానికి లేదు. సిద్ధపడాలి ప్రభుతో భోజనము. ప్రభు భోజనము అది సిద్ధపాడుతో కూడదు. శిలువను జ్ఞాపకం చేసుకునేదే ప్రభు భోజన బలం. ఇట్స్ నాకింగ్ అట్ ది డోర్. ఆయన తలుపు లవదిక సంఘముతో అంటున్నాడు, ఐ లవ్ యూ సో మచ్. అందుకే నేను రిబ్యూక్ చేశాను. అందుకే నా కుమారుడిగా నేను శిక్షించాను. లక్ష్యించున్నాను. చెప్పిన మాటలో వినగలిగితే నువ్వు మారు మనసుగా, నువ్వు ఆ స్థితిని కనుక మార్చుకోగలిగితే ఐ యామ్ రెడీ టు కమ్ ఇన్. పాడబడతాం కదా, హృదయం అనుడి తలుపు నోద యేసు నాదుండు. హృదయం అనుడి తలుపు నోద యేసు నాదుండు. నిలచి సదయుడగుచు తాటుచుందు సకల విధములను. నిలచి సదయుడగుచు తాటుచుండు సకల విధములను. జాలి చేత తన హస్తముల జాపియున్నాడు.
జాలి చేత తన హస్తముల జాపియున్నాడు. మేము నాలింగనము సేయగోరి అనిశము గనిపేటు. మేము నాలింగనము సేయగోరి అనిశము గనిపేటు. హృదయమనుడి తలుపు నోద యేసునాథుడు. హృదయమనుడి తలుపు నోద యేసునాథుడు. నిలచి సదయుడగుచు తాటుచుండు సకల విధములను. నిలచి సదయుడగుచు తాటుచుండు సకల విధములను. దేవుడి తలుపు దగ్గర ఉండి ఈరోజు నాకు చేస్తాడు. సంఘముతో అంటున్నాడు, ఈరోజు ఒక్కొక్కరు వ్యక్తితో అంటున్నాడు, ఐఎమ్ నాకింగ్ అట్ యువర్ హార్ట్. I want to come in. I want to come in and dine with you. యేసు ప్రభు అడుగుతున్నాడు, ఆ తలుపు దగ్గర, హృదయం అనే నీ తలుపు దగ్గర నేను తడుతున్నాను. నీతో సహవాసము చేయడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. ఆయన ప్రేమ ఎంత గొప్పదంటే దేవుడు అంటున్నాడు, నేను లోపలికి రాసే స్థితి లేదు ప్రభు బిడ్డ, ఎందుకంటే నీ హృదయము చెడిపోయే స్థితిలో ఉంది. అది మారు మనసు పొందాలి. మాట చెప్తాను మత్తయి సువార్తలో, I don't want to make it lengthy. ప్రభు అంటారా, ప్రభు ముందు భోజనం పెడితే మనిషిలోనికి వెళ్ళేది మనిషిని అపవిత్రం చేయదు, కానీ మనిషిలో నుంచి వచ్చేది మనిషిని అపవిత్రం. ఏంటి ప్రభు అంటే అంటాడు, మనుషుల్లో నుంచి అంటే హృదయంలో నుంచి వస్తుంది. మనుషుల్లో నుంచి ఏంటంటే ఇట్ కమ్స్ అవుట్ ఆఫ్ ది హార్ట్. నరహత్య, వ్యభిచారము, దైవత ఒక లిస్ట్ చెప్తున్నాం మత్తయి సువార్త 15 బిగ్ లిస్ట్. అందుకే ఆయన నాకు చేస్తున్నాడు, ఎందుకంటే ఆ లిస్ట్ నీలో నుంచి పోతే కానీ, అది క్లీన్ అయితే కానీ ప్రభు నీతో సహవాసం చేయలేడు, ప్రభుతో నీ భోజనం చేయలేడు. యూ డు నాట్ హ్యావ్ ఫెలోషిప్ విత్ గాడ్ అన్లెస్ అంటిల్ యూ రిపెంట్. ఈరోజు నీ హృదయం దగ్గర, నా హృదయం దగ్గర ఆయన తడుతున్నాడు. ఈరోజు ప్రభుని లోనికి ఆహ్వానించే స్థితిలో ఉన్నాము. ఒకసారి పరీక్షించుకున్నాం. ఆర్ వి రెడీ to accept Jesus into our hearts? We have to repent from whatever sickness of the heart we have. We have to repent. మూడు అంశం, సాయంకాలం 3 అంశం. ప్రభు ఒక మాట అంటున్నాడు, ఒక మాట అంటాడు బ్రదరా, అంటాడు చివరిగా అంటాడు, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు. God says, I have won the battle. లోకానికి వచ్చాడు, 33 సంవత్సరాలు జీవించాడు. శిలువ కార్యము ద్వారా ఆయన జయించి, లోకాన్ని జయించి విక్టోరియస్ గా తండ్రి కుడి పార్శ్వము మీద సింహాసనం మీద కూర్చున్నాడట. ఆయన గురించి చెప్తాడు, ఆయన చెప్తున్నాడు, ఆయన ఏం చేస్తాడో చెప్తాడు. లోకంలోకి వచ్చాడు, లోకంలోకి వచ్చి ఆయన కార్యము ద్వారా ఏ కార్యమైతే అప్పచెప్పాడో ఆ కార్యాన్ని చేసి ఆయన సింహాసనం మీద కూర్చున్నాడు. తండ్రి ఆయన మైనపరిచాడు, సింహాసనం మీద కూర్చోబెట్టాడు. కానీ గాడ్ ఈజ్ సచ్ ఎ లవింగ్. కింద అంటాడు, ఏమంటాడమ్మా, కూర్చున్నా ముందుకేందా, నన్ను అంత మధ్యలో కొంచెం చదువుతావు, ముందు నుంచి చదువు. రైటా, నేను జయించి, అది నేను జయించి నా తండ్రితో కూడా సింహాసనమునందు కూర్చుండున్న ప్రకారము. ఆ ప్రకారం ఏందో చూద్దాం. ప్రకారము ఏమంటాడు, జయించు వారిని నాతో కూడా సింహాసనము నందు కూర్చుండనిచ్చిన. God says, I am going to give you throne. Hallelujah. సో అది చెప్తుండు, I am going to give you throne. సింహాసనం మీద తండ్రితో సహా నేను కూర్చున్నాను. అక్కడ కూర్చోవడానికి ఎవరికమ్మా?
నులివెచ్చని సంఘానికి చెప్తున్నాడు దేవుడు. అంటున్నాడు, జయించడం నేర్చుకో, మారు మనసు పొందుకో, నన్ను ఆహ్వానించు, నాతో కలిసి జీవిస్తే నేను ఎలా జయించానో నువ్వు కూడా అలా జయించేవాడిగైతావు. యు విల్ విన్ ఆల్ ది బ్యాటిల్స్ అండ్ యు విల్ సిట్ ఆన్ మై థ్రోన్. హల్లెలూయా. నేను అసలు నా ఊహ కూడా అందులేమా ఈ ఉదయకాలం చదివే వరకు కూడా లవదిక సంఘమును, లవదిక సంఘం అంటే నాకు అసలు నా మైండ్ అంతవరకు కూడా ఏంటి లవదిక సంఘం, వేస్ట్ సంఘం అన్న ఫీలింగ్ ఉండేది. God says that yes, every one of us in this world is a waste person. Nothing. Rubbish. నిజంగా చెప్పాలంటే మనం ఏం లేదు. కానీ God's love is so much that He wants to give us the throne in the heaven. Hallelujah. సింహాసనం వేయడమేందయ్యా ఒక పనికి మాలినాడికి. నులివెచ్చని సంఘానికి దేవుడు ఆఫర్ ఇస్తున్నాడు. థ్రోన్, థ్రోన్, థ్రోన్. నీకు నాకు కూడా దేవుడు ఆఫర్ ఇస్తున్నాడు. జయించేవాడిగా ఉంది. ఎలా జయిస్తాము? when you submit yourself to God. సాతాన్ని జయించాలంటే యాకోబు పత్రికలోకి వెళ్తే ఏమంటాడు? దేవునికి మిమ్మల్ని మీరు సమర్పించుకొని సాతాన్ని ఎదురించుడి, అప్పుడు వాడు మీ నుంచి పారిపోతాడు. వాడు శోధన పెట్టడం కాదు, వాడు మీ ముందులో పడ్డానికి కూడా భయపడుతూ పారిపోతాడు. రోమపత్రిక అంటాడు, శీఘ్రముగా సాతాన్ని మీ పాదముల కింద అనగా ద్రోఖ్యతను. సాతాన్ అంటాడు, సాతానికి మన రా కాలు కింద తొక్కుతా అంటాడు. మీ పాదముల కింద, నా పాదముల కింద, మీ పాదముల కింద. ఎప్పుడైతే నువ్వు యేసుని కలిగి ఉంటావో, ఎప్పుడైతే నీ హృదయం తలుపు తెరుస్తావో, యేసుని ఆహ్వానిస్తావో, ఆయనతో సహవాసం చేస్తావో, సాతాన్ని పాదముల కింద అనగద్రొక్కి శక్తిమంతుడ విజేతగా దేవుని సింహాసనం మీద కూర్చుంటావు. అప్పుడు నువ్వు లవదికలై ఉన్నావేమో కానీ దేవుడు అంటుండే, God is saying a future that you was on the throne, God's throne. అలా మార్చబడమంట. నీ బలహీనత ఏమైనా దేవుడు ఈరోజు నిన్ను గద్దిస్తున్నాడు, నిన్ను శిక్షించి నిన్ను రక్షించుకొని నీకు అవకాశం ఇస్తున్నాడు ఆయన సింహాసనంలోకి వచ్చడానికి. చర్చబ్లెస్లు వారందరితో దేవుడు ఈరోజు మాట్లాడాలనుకుంటే మాట్లాడుతున్నాడు. Repent and accept Christ into your life and be victorious and have a seat in the heaven. అలా దేవుని యొక్క సింహాసనంలో కూర్చునేవాడిగా ఉండడానికి దేవుడు తన ఆత్మ సహాయాన్ని మనందరికీ అనుగ్రహించి చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుడు నీతో నాతో మాట ప్రార్థన చేసుకుందాం. అలా మమ్మల్ని అతిగా ప్రేమించు మా పనుల గొప్ప తండ్రి, గొప్ప దేవుడవు, శక్తిమంతుడవు, నయనానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. చక్కని మాటల వదిక సంఘంతో ద్వారా మీరు మాతో మాట్లాడారు. దేవానికి స్తోత్రం. అవును నాయన, అనేక ఆలోచనలు కలిగి ఉన్నాం. అలవోదిక సంఘం అంటే నులివెచ్చిన సంఘము, కానీ అటు సంఘాన్ని ప్రేమించావు నాయన. ఆ సంఘం కొరకు నీ ప్రాణమును సిలువలో పెట్టిన దేవుడవు నాయన. మారు మనసు పొందడానికి ఇంకా అవకాశం ఇస్తున్నావు. మమ్మల్ని శిక్షించి నేను గద్దించి రక్షించే దేవుడవైనావు. మీరు మా తలుపు యుద్ధను తడుతున్న దేవుడవు నాయనానికి స్తోత్రం. నేను కలిగి ఉంచి నేను వాడిని జయించే శక్తిమంతులుగా చేస్తానని చెప్పిన గొప్ప దేవానైనా జయించి నేను సింహాసనంలో కూర్చొని అర్హత పొందుకునే సహాయం దయచేయండి. విత్తబడిన వాక్యం అందరి జీవితం ఫలబద్ధ వాక్యం, వాక్యానుసారమైన జీవితం దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.